రేపే 500 ఏళ్లకు వస్తున్న సంకటహర చతుర్థి తులారాశి వారికి పట్టబోతున్న రాజయోగం తప్పనిసరిగా చూడండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. రేపు వచ్చేటంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో సంకటహర చతుర్దశి నుండి కూడా తులారాశి వారికి రాజయోగం అయితే పట్టబోతుంది. ఈ రాజయోగం కారణంగా తులారాశి వారి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఎన్నో సంవత్సరాలుగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది. తులారాశి వారికి ఆర్థిక పరంగా ధనలక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించబోతుంది. అలానే వృత్తి వ్యాపారాలను విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్య పరంగా కూడా చాలా వరకు కలిసొచ్చే ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కొంచెం ఒత్తిడి అనేది అధికమైనప్పటికీ కూడా వారు ఎంతో తెలివిగా దాని అంతటినీ ఎదుర్కొని విద్య పరంగా ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుని ఉంటారు. వాటి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. విద్య పరంగా మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటిని రీచ్ అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పరీక్షలు రాశారో వారికి అనుకున్న రీతిలో మార్కులు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి వ్యాపారస్తులు వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీ యొక్క ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. వ్యాపార పరంగా అంత అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆర్థిక సంస్థలు ఏ ఒక కారణాలతో రుణాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఆ రుణాలు ఉపయోగించి ఏవైతే వ్యాపారాలు ప్రారంభిస్తారో అవి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం కఠినంగానే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇతర వ్యక్తులతో పని చేయించుకునే సామర్థ్యం పైన ఈ మాసం అంతా కూడా పని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కటువుగానే కొన్ని సందర్భాల్లో మాట తీరు ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగస్తులు తొందరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఉద్యోగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి సరైన గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగ ప్రదేశంలో అధిక పనిభారం, అధిక పనివేళలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉద్యోగ పరంగా మీరు కనబరిచినటువంటి ప్రతిభకు మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది. అలానే ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగమని, అర్హతకు తగినది కాదని, తక్కువ జీతమని ఇలాంటి సాకులతో మీరు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే ఉంటాయి. కాబట్టి వాటిలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల మంచి వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది.
ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఇక ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి తోబుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండడం మంచిది. అలానే ఆర్థిక పరంగా చిన్న చిన్న వివాదాలుగానే ఏర్పడే పెద్దవయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అండగా ఉంటూ సంతాన అభివృద్ధి కొరకు లేదా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కొరకు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు కోరుకున్న వ్యక్తులతో వివాహం జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు. అలానే రాజకీయస్తులపైన వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల వీరికి ప్రజాబలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం పరంగా కూడా వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఆరోగ్య పరంగా మాత్రం ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని పూర్తిగా తగ్గిపోవడం మరికొన్ని తగ్గుముఖం పట్టడం జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే కుటుంబ పరంగా కూడా తరచూ శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం డ్రీమ్ ప్రాజెక్టుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. వీటి వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ లేదా నూతనంగా గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకొని గృహ నిర్మాణ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి స్త్రీలు ఎక్కువగా బంగారం వెండి అలానే ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా ఈ మాసంలో కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే నూతన వాహన యోగం కూడా అధికంగానే కనిపిస్తుంది. తులారాశి వారికి శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం అనేది మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. కుదిరినట్లయితే విజయవాడ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.